50% మనం తెలుసుకుంటూ మన కండ్లారతో చూద్దాం ఆ జెండా ఏ దిశలో ఎగురుతుంది, అలాగే ఆ చక్రం ఏ దిశలో ఉన్న స్ట్రేట్గా కనబడుతుంది, అలాగే ఇక్కడ ఉన్న భోజనాలు ఎందుకు అయిపోవు, అలాగే ఇక్కడ జగన్నాథ్ శ్రీకృష్ణుని గుండె ఉన్నదా లేదా. సో ఈ వీడియోస్ అయితే మిస్ కాకండి, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, ఒక మంచి జగన్నాథుని మీకు ఇస్తా. సో అది ఇవి పెద్ద డౌట్లు ఇవన్నీ, అండ్ ఇలాగే కొన్ని లేలేనా 10-12 డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లకు అన్నిటికీ ఆన్సర్ ఇప్పుడు దొరుకుతుంది ఈ పూరి జగన్నాథ్లో. కానీ ఈ వీడియోలు మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి బ్రో, ప్రతి ఒక్కరు చెప్తున్నా. ఎందుకంటే నేను ఏదో వాళ్ళు వీళ్ళు చెప్పిళ్ళు అన్నట్టు కాకుండా స్వయంగా తెలుసుకొని ప్రతి ఒక్క వీడియో ఇస్తా. అలాగే స్వయంగా ప్రతి ఒక్క వీడియోకు ప్రూఫ్ కూడా పెడతా, ఇది నిజమా కాదా. మళ్ళీ చెప్తున్నా, కృష్ణుని గుండె ఇక్కడ ఉందో లేదో తెలియదు, కానీ స్వయంగా కృష్ణుడు మాత్రం 100% ఉండు బ్రో. 100% అంటే 100%. అలా కొన్ని లోపట్ల కూడా కొన్ని విషయాలు చూసిన ఎన్నో క్వశ్చన్ మార్క్తోనైతే ఈ యాత్రనైతే స్టార్ట్ చేసిన బ్రో. ఆ జగన్నాథునికి అయితే నా ఒక చిన్న విన్నపం, నా క్వశ్చన్కి అన్నిటికి ఆన్సర్ దొరకాలి అది కూడా అని. అలాగే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్లీ పూరి అయితే చేరుకున్నా బ్రో. 45 అవర్స్ పట్టింది ట్రైన్లో నాకు ఈ జర్నీ. ఇది పూరి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ ఎదురుగానే కనబడుతుందిగా, ఇదే పూరి టెంపుల్ బస్. ఇక్కడికి వెళ్ళి 2 కిలోమీటర్ అయితే చూపెడుతుంది. ఒకసారి అడుగుదాం ఈ బస్సులు పోతే. ఇట్లా బస్సు ఎట్లుంది, అండ్ బెనిఫిట్ ఏంటంటే ఏసీ కూడా ఉంది, అండ్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ ఓన్లీ. సీటు మాత్రం దొరకలేదు నాకు, ఇట్లా అండ్ బస్సు మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. రోడ్ కూడా జబర్దస్త్ ఉంది, అండ్ బస్సు కూడా మంచి ఫెసిలిటీతో ఉన్నాయి. ఇంకా డెవలప్ అవుతుంది జగన్నాథ్ పూరి. సో ఈ రోడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో. సో ఎందుకంటే ఇక్కడికి వెళ్ళైతే రథయాత్ర వెళ్తుంది కాబట్టి, సో పబ్లిక్ ఎలాంటి ప్రాబ్లం కావద్దని రోడ్ అయితే ఎంత వెడల్పు అయితే వేసి చూడండి. సో అలాగే రోడ్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి బ్రో. ఇక్కడ బస్సులు కూడా కానీ రోడ్లే కానీ క్లీన్గా అయితే ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా ఆ గోపురాన్ని, ఆ చక్రాన్ని చూడాలని. ఫైనలీ బా చూపిస్తా చూడండి. నిజం చెప్తున్నా, ఇక్కడ దేవుంది గుండె ఉందా, స్వయంగా దేవుడు ఉందా తెలియదు, కానీ ఏదో ఒక వైబ్, ఏదో ఒక ఎంత పాజిటివ్ అంటే అంత పాజిటివ్ వైబ్ అనేది ఇక్కడ ఒకటి ఉన్నది. ఒక్కటే ఇప్పుడు ప్రజెంట్ నాకు ఒక్కటే బ్యాడ్ న్యూస్ ఏంటంటే, పైన ఎండ మధ్యాహ్నం 2:30 అవుతుంది, ఇంకా రూమ్ తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చిన కదా. సో ఇప్పుడు రూమ్ కోసం అయితే లెంగుదాం. టూ మచ్ ఎండ ఉంది బ్రో, బాగా ఎండ ఉంది. వర్షాకాలం ఇది అసలు, ఇప్పటికీ ఎండ మాత్రం టూ మచ్ ఉంది. సో ఇప్పుడైతే ఒక రూమ్ లెంగుదాం, దాని తర్వాత నైట్ వ్యూలా ఇవన్నీ చూద్దాం, అప్పుడు ఇంకా ఫుల్ మజా వస్తుంది. జై జగన్నాథ్, జై జగన్నాథ్. కల్కి సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, జగన్నాథ్ రథ చక్రాలు వస్తున్నాయి. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. జెండా డైరెక్షన్ సగం అన్నా కదా, ఇప్పుడు పూరి జగన్నాథ్ పవర్ చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి జెండా డైరెక్షన్. ఇది నా చెయ్యి ఫ్లాగు అటు సైడ్ పోతుంది, బాకీ మిగతా కింది కూడా అటు సైడ్ పోతుంది. ఇదే నా చెయ్యి,
ఫ్లాగు అటు పోతుంది, ఇవేమో అటు పోతున్నాయి, 2 ఫ్లాగ్లు. क्या है अम्मा ये? एक का 20 3 का 50 हाँ? एक का 20 3 का 50 क्या है? सुखा चाय मंदिर बड़ा चावल सुक्का चावल प्रसाद है ना अंदर का? प्रसाद अंदर का प्रसाद है. हाँ ఫ్రెండ్స్ ఇది నా చేతిలో వస్తువులు కదా, సో దీన్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక చరిత్రన ఉంది. సో ఈ ప్రసాదానికి ఒక చరిత్రన ఉంది. क्या है ये? का कपड़ा ओके, कीचा जो उसका कपड़ा है क्या? नहीं तो ऊपर का है? ऊपर का है क्या? कितने का? कपड़ा 1 किलो कितने का दिए? हाँ, 100 का है क्या 10 का है? 100 का है क्या 10 का है? ఏ ఫాల్తుగాడు చెప్పిండు భయ్య పూరి జగన్నాథ్ జెండా ఆపోజిట్ ఎగురుతుందో అది ఫేక్ అది అని. వాస్తవం కృష్ణుని గుండె ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ అందరికి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, కృష్ణుని గుండె ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ స్వయంగా కృష్ణుడు మాత్రం 100% ఉండు బ్రో. 100% అంటే 100%. అలా కొన్ని లోపట్ల కూడా కొన్ని విషయాలు చూసినా, అలాగే ఇప్పుడు బయట జెండా ఈ వీడియోలో చూపెట్టినా, అండ్ ముంగట ఇంకా వీడియోలు వస్తాయి చూడు విత్ ప్రూఫ్. మళ్ళీ చెప్పినాగా విత్ ప్రూఫ్తో ఒక్కొక్క వీడియో దింపుతా. నాదే భయ్య 3 కాలాల్లో జగన్నాథం చూసిన, 3 కాలాలు ఒకటేసారి. మధ్యాహ్నం మేము ఎండ కొట్టేటప్పుడు కాళ్ళు సురుసురు అనేటప్పుడు చూసిన, అలాగే సాయంత్రం చలి పెడుతుంది అప్పుడు చూసిన, అండ్ ఇప్పుడు వాన పడుతుంది ఇప్పుడు కూడా చూసిన. జయ జగన్నాథ్. అదృష్టం అంటే ఇది గట్లా. బయట మాత్రం పొట్టు వాన ఉంది. నేను ఇలా పొద్దుగాలనే అనుకున్నా ఇక్కడ వానాకాలంలో ఎండ కొడుతుంది అని పొద్దుగాలనే అనుకున్నా. ఇప్పుడు మాత్రం పొట్టు వాన పడుతుంది కదా. సో అందుకే బయట ఎలాంటి వీడియోలు. ప్రతి టెంపుల్లో దొరికేది ప్రసాదం, బట్ పూరి జగన్నాథ్లో దొరికేది మహాప్రసాదం. మీకు చూపిస్తాను. సో కుండాలలో ఇస్తారు కదా స్వీట్ భయ్య, ఇవి కొంటారు అందరూ. ఇప్పుడు నేను చెప్పా నాకు ఎక్కడికి వెళ్ళి దొరికిందో, బట్ ఇక్కడ అందరూ కొంటారు. సో ఇక్కడ కొంచెం తిరిగి ఉంటే అని కొంటారు, బట్ నేను కొనలేను, అర్థం చేసుకోండి. మహాప్రసాదం అందుకోటి అంటున్నా. అండ్ కుండలలో దొరుకుతుంది, అది నేను గుళ్ళేనే తిన్నా మధ్యాహ్నం. జబర్దస్త్ టేస్ట్కి ఎట్లాంటి తగ్గేది లేదు. జబర్దస్త్ వాళ్ళు ఎట్లా ఎత్తులేదు, కానీ ఆల్మోస్ట్ సౌత్ ఇండియన్ లెక్కనే ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ. ఒడిస్సా కాబట్టి మనం అనుకుంటాం ఎట్లెట్లనే ఉంటాయని, కానీ డైరెక్ట్ చెప్తా యూపీ బీహార్ లెక్క ఫుడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ అయితే మంచిగా ఉంటుంది, కొంచెం మన తెలుగు వాళ్ళు తినే లైక్ ఉంటుంది. అండ్ ఇంకొక హోటల్ చూపిస్తాను నేను మీకు. ఇందులో కూడా భోజనం చేయండి. 60 రూపీస్ ఓన్లీ. కడుపు నిండా ఎంత పడతా అంత అన్నం తిను. అండ్ 3 తీరుల బాజీలు, 1 తీరు పప్పు అండ్ పప్పు, ఇవన్నీ ఉంటాయి. 60 రూపాయల భోజనం. నేను వీడియో చూపిస్తా. అంకల్ కూడా చాలా క్లోజ్ ఉన్నాడు. సో అతని దగ్గరనే తినండి అన్న భోజనం. జబర్దస్త్. చాలా అంటే ఆయన ఒక సేవనే చేస్తుండు చెప్పాలంటే. ఆ ప్రసాదం కదా ఒక సేవనే చేస్తుండు ఫుడ్. సో ఆయన కడుపు నిండా తినండి. 60 రూపాయలు. ఎంతమంది అన్నా ఉంది, కడుపు నిండా తినండి. 60 రూపాయలు ఒక్క మనిషికి. అండ్ ఫుడ్ కూడా మంచిగా ఉంది. ఇలా పూరిలా చెప్పని భోగు అంటారు కదా, ఆ చెప్పని భోగులు రెండు అయితే నా దగ్గర ఉన్నాయి, 2 నాకు దొరికినాయి. సో ఈ వీడియోస్ అయితే మిస్ కాకండి. మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. ఒక మంచి జగన్నాథుని మీకు ఇస్తా. సో అది ఎలాంటిదో మేము బయట చూస్తున్నాం ఇప్పుడే. సో ఒక మంచి జగన్నాథుని, చిన్న జగన్నాథుని, అక్కడ ఉన్న పూరి జగన్నాథుని మీ ఇల్లు దాకా రప్పించే బాధ్యత నాది. సో ముందు వీడియోలు చూడండి, అది ఎట్లా ఇస్తానో మీకు చెప్తాను. పెద్ద అది ఇది సబ్స్క్రైబ్ చేసుకో అట్లేం కాదు. మీకు వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ చేయండి. కానీ డెఫినెట్లీ అయితే
చెప్తా, అది ముంగడ వీడియోలో చెప్తా సరేనా. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై జగన్నాథ్.